Like what? ప్రకృతి నిర్మిత అద్భుతం బెలూమ్ గుహలు. బెలూమ్ గుహల యూనిట్ మేనేజర్ శ్రీ ఏఎంవి కుమార్ గారితో పరిచయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా కొలింగుండ్ల గ్రామ సమీపంలో గల బెలూమ్ గుహలు ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గుహలుగా ప్రసిద్ధి చెందాయి. మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గుహల యొక్క ప్రాధాన్యతను, చారిత్రక విశేషాలను వివరించేందుకు యూనిట్ మేనేజర్ ఏఎంవి కుమార్ గారు మనకిప్పుడు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి గుహల యొక్క చారిత్రక విశేషాలను మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మేనేజర్ కుమార్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, బెలూమ్ గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయి? పర్యాటకులకు కానివ్వండి, యాత్రికులకు కానివ్వండి, ఏ విధమైన మార్గంలో ఈ గుహలను చేరుకోవచ్చు? ఈ గుహలు కర్నూలు జిల్లాలో కొలిమిగుండ్ల అనే గ్రామం సమీపంలో ఉన్నాయి. ఈ కొలిమిగుండ్ల అనేది కడప, అనంతపురము, కర్నూలు 3 డిస్ట్రిక్ట్ల బార్డర్లో ఉంది. బనగానపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి బనగానపల్లి వచ్చి అక్కడ నుంచి బెలూమ్ గుహలకు రావాల్సి ఉంటుంది. తాడిపత్రి నుంచి కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉండి అనంతపురం డిస్ట్రిక్ట్లో తాడిపత్రి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బెలూమ్ గుహలకు రావాల్సి ఉంటుంది. అట్లానే కడప జిల్లా అయినటువంటి జమ్మలమడుగు గండికోట దగ్గర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ బెలూమ్ గుహలు ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా బెలూమ్ గుహలను చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. అట్లనే తిరుపతి నుంచి కూడా 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గుహలు. సార్, సందర్శకుల తాకిడి ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ సీజన్లలో ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు? ఈ గుహలు సంవత్సరం పొడుగునా తెరిచే ఉంటాయి. అంటే నో హాలిడే అనమాట, ఎవ్రీడే ఓపెన్. ఎవ్రీడే 10 o'clock నుంచి 5:30 వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. మరి మొట్టమొదటిసారిగా ఈ గుహలను ఎప్పుడు కనుగొన్నారు? వాటి అభివృద్ధికి పర్యాటక శాఖ వారి ఆధీనంలోకి ఎప్పుడు తీసుకున్నారు?
పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల గురించి మాకు తెలియజేయండి. ఈ బెలూమ్ గుహలు ఎట్లా ఏర్పడినాయంటే ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితము తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి పెన్నా నది, దాని ఉపనది అయినటువంటి చిత్రావతి అనే నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుండడం, అంటే భూగర్భం గుండా ప్రవహిస్తుంది కొన్ని చోట్ల. ఆ ప్రవాహానికి దానిలో ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి సాఫ్ట్ రాక్ అంతా కొట్టుకొని పోయి అవి ఇప్పుడు భూగర్భ జలాల మట్టం తగ్గిపోవడం వలన మనం గుహలుగా చూడగలుగుతున్నాం. ఈ బెలూమ్ గుహలోనే చివరి పాయింట్లో పాతాళ గంగా అనే ఒక పాయింట్ ఉంది. అక్కడ సంవత్సరం పొడుగునా ప్రకృతి సిద్ధమైన జలము ఆ లభ్యతలో ఉంటుంది. అది ఎప్పటికీ ఎండిపోదు. ఈ గుహల్లో కూడా ఎండాకాలమైనా కానీ వానాకాలమైనా కానీ దాదాపు 33 డిగ్రీల సెంటీగ్రేడ్, 1 డిగ్రీ అటు ఇటుగా స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి లోపల ఎండ ఉండడం కానీ లేకపోతే మరీ చలి పుట్టడం కానీ ఏం జరగదు. కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండడం జియాలజిస్టులు గమనించారు. సార్, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, పై భాగంలో ఇంకా వ్యవసాయ భూమి కనిపిస్తూ ఉంది. మరి గుహలు అంతర్భాగంలో ఉన్నప్పుడు కూడా వ్యవసాయం చేసుకునే అనుమతి ఇస్తున్నారా, లేకపోతే ఈ ప్రాంతం ఖాళీగానే ఉంచారా? దాని గురించి తెలియజేయండి. ఈ గుహలు మొదట 40 మెట్లు దిగిన తర్వాత కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి దారిలో 1.5 కిలోమీటర్ వరకు పోయి మళ్ళీ అదే దారిలో వెనక్కి తిరిగి వస్తాము. అంటే రానుపోను 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గుహల పైన 120 అడుగులు లేదా 30 మీటర్ల లోపల గుహలు ఉండడం వలన పైన వ్యవసాయం చేసుకున్నప్పటికీ దాని వలన గుహలకేమి ప్రమాదం జరగదు. కానీ ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రానైటు, స్లాబ్స్, బండల పరిశ్రమల వాళ్ళు బ్లాస్టింగ్స్ ఏమి జరగకుండా నిషేధించినారు. ఈ గుహలు మొట్టమొదట 1884 సంవత్సరంలో వెలుగులోకి వచ్చినాయి. రాబర్ట్ ఫూటే అనే ఆంగ్లేయుడు భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖనిజాల కోసం అన్వేషణ చేస్తూ ఇక్కడ గుహలు ఉన్నాయని చెప్పి చూసి జిల్లా గెజెట్లో రికార్డ్ చేసిపోయినాడు. తర్వాత మళ్ళా 100 సంవత్సరాల తర్వాత అంటే 1982-84 సంవత్సరాల్లో డేనియల్ గేబర్ అనే జర్మన్ శాస్త్రవేత్త వాళ్ళ బృందాన్ని ఒక 20 మందిని తీసుకొని వచ్చి గుహల గురించి పరిశోధన చేస్తూ యాగంటి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుహ అటువంటి దాని గురించి ఇక్కడ పరిశోధనలు చేస్తున్నప్పుడు బెలూమ్ గ్రామానికి చెందినటువంటి చలపతి రెడ్డి అనే ఒక రిటైర్డ్ డిఎస్పి వాళ్ళని అక్కడ ఉన్నారని తెలుసుకొని వాళ్ళని పిలుచుకు వచ్చి ఇక్కడ గుహలు ఉన్నాయి చూడండి అని తీసుకొచ్చి చూపించి వాళ్ళ చేత పరిశోధన చేపించినారు. ఒక 30 రోజులు ఈ గ్రామంలోనే చలపతి రెడ్డి గారింట్లోనే ఆ పరిశోధన బృందం ఉండి దీన్ని సర్వే చేసి ఒక 1.5 కిలోమీటర్ల వరకు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఏ డైరెక్షన్లో ఎంత ఉన్నది అనేది మనకి ఇచ్చిపోయినారు. తర్వాత 1988వ సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక గార్డ్ని నియమించారు. ఆ తర్వాత 1999వ సంవత్సరంలో ఈ చలపతి రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు అని రిటైర్డ్ డిఎస్పీ గారు ఇద్దరు పోయి ఏపీ టూరిజంకి శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఎండి అండ్ చైర్మన్గా ఉన్న కాలంలో ఆయన కలిసి ఈ గుహల్ని మీరు టూరిజం ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకొని డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో తేండి అని కోరితే ఆయన వెంటనే 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ చేపించి ఈ గుహలను 2 సంవత్సరాలు పట్టింది. దీన్ని అడ్డదిడ్డంగా రాళ్ళు బండలతో కూడిన దారిని తొలగించి ఒక నడకదారిని ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేసి గాలి రావడానికని 8 బ్లేయర్లు ఏర్పాటు చేసినారు. 2002 సంవత్సరంలో జూన్ నుండి పర్యాటకులను టికెట్ల ద్వారా గుహల్లోనికి అనుమతిస్తున్నారు. బాగుందండి. లోపల గుహల యొక్క సౌందర్యాన్ని పరిశీలించినట్లయితే వివిధ శిల్ప ఆకృతులతో గుహలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. విద్యుత్ దీప కాంతులతో గుహలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. మరి ఈ శిల్పాకృతులు సహజసిద్ధంగా ఏర్పడ్డాయా లేదా